ఇవాళ వీడియోలో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అహెడ్ పబ్లిక్ అంటే కామన్ పీపుల్ మాతో షేర్ చేసే ఒపీనియన్స్, వాళ్ళు అడిగే డౌట్స్, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మాకు వచ్చే కమెంట్స్ కానీ ఈమెయిల్స్ కానీ కొన్ని పికప్ చేసుకొని ఐ హావ్ జస్ట్ ప్రింటెడ్ ఫ్యూ ఫర్ యూ అనమాట టుడే. సో లెట్స్ డిస్కస్ వాట్ ద వ్యూవర్స్ వాంట్ టు నో అబౌట్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ ఫస్ట్ ఈమెయిల్ వచ్చి మనకి గోవింద్ గారు రాశారు, నల్గొండ నుంచి రాశారు. అకార్డింగ్ టు హిమ్ హిస్ క్వశ్చన్ ఈస్, హౌ డస్ అపార్ట్మెంట్ అమ్యూనిటీస్ ఇంపాక్ట్ ద వే ఆఫ్ లివింగ్? ప్రతి మనిషి బ్రతకడానికి ఒక ఇల్లు అయితే కావాలి. ఫ్యూ పీపుల్ స్టాండ్ అలోన్ ఎంచుకుంటారు, కొంతమంది హై రైజ్ వెళ్తారు, కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్, సెమీ గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్, విల్లా కమ్యూనిటీస్. దే సెలెక్ట్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ దీస్ కమ్యూనిటీస్. సో గోవింద్ గారు అడిగేది ఏంటంటే, ఈ అమ్యూనిటీస్ మన వే ఆఫ్ లివింగ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది. సో ఫస్ట్ థింగ్, మన ఇల్లు ఈజ్ ఎ మార్క్ ఆఫ్ అవర్ వే ఆఫ్ లివింగ్. అంటే మన లైఫ్ స్టైల్కి ఒక సింబల్ ఈజ్ అవర్ హౌస్. అది మీరు స్టాండ్ అలోన్లో ఉంటున్నారా, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారా, హై రైజ్లో ఉంటున్నారా, సెమీ గేటెడ్లో ఉంటున్నారా అనేది ఇట్ మార్క్స్ ద స్టేటస్ ఆర్ ద క్లాస్ ఆఫ్ యువర్ లివింగ్. ఈ కమ్యూనిటీస్లో మనకి ఇప్పుడు అమ్యూనిటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. లైక్ స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, recreational activities for the kids, play parks, banquet halls and all. సో ఇది మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని అడిగారు. ఫిట్నెస్ని బాగా ఫోకస్ చేసే వాళ్ళకి ఇన్ హౌస్ జిమ్, అలాగనే స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఉన్న వాళ్ళకి ప్లే పార్క్స్, మన ఇంట్లో ఒక ఒకేషన్ ఉన్నప్పుడు బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఇన్ హౌస్ బ్యాంక్వెట్ హాల్స్. సో ఆల్ దీస్ అమ్యూనిటీస్ యాక్చువల్లీ మన లైఫ్ స్టైల్ని బాగా ఇట్ ఈస్ యాక్చువల్లీ రూలింగ్ అవర్ లైఫ్ స్టైల్. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సేవింగ్ అవర్ టైమ్. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, యూ డోంట్ నీడ్ టు టేక్ యువర్ కార్. ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దూరం వెళ్ళి మీరు జిమ్కి వెళ్ళి రిటర్న్ రావాల్సిన అవసరం లేదు. ఇన్ హౌస్ జిమ్ ఉండటం వల్ల మీ ఫిట్నెస్ టైం మీరు కొంచెం ఎక్కువ, ఆ డ్రైవింగ్ మీద మీరు స్పెండ్ చేసే టైం మీరు జిమ్లో స్పెండ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ పిల్లలున్న వాళ్ళకి కూడా, వాళ్ళకి అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లోపలే ప్లే పార్క్స్ ఉండటం వల్ల వాళ్ళ యాక్టివిటీస్ కూడా నాన్ స్టాప్గా రన్నింగ్లో ఉంటుంది. సో డెఫినెట్లీ గోవింద్ గారు, మనకి ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న అమ్యూనిటీస్ అనేది మన వే ఆఫ్ లివింగ్ని చాలా మట్టుకి మార్చేస్తుంది. ఒక సూపర్ మార్కెట్ ఉండటం వల్ల ఇన్ హౌస్ మీరు ప్రతి దానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్ కాల్ ఇట్ ఈస్ డెలివర్డ్. సీనియర్ సిటిజన్సే ఉన్నారనుకోండి ఇంట్లో, డెఫినెట్లీ ప్రతి కమ్యూనిటీలో ఇప్పుడు క్లినిక్స్ కానీ మెడికల్ స్టోర్స్ కానీ ఉంటుంది. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా హ్యాండీగా అక్కడే ఉంటుంది. అదే మీరు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ వేర్ దెర్ ఇస్ నో అమ్యూనిటీస్, మీరు అలాంటి ప్లేస్లో ఉన్నారనుకోండి, డెఫినెట్లీ మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ మీతో ఉంటే, ఇఫ్ దే ఆర్ సిక్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్, టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఆఫీస్, వాళ్ళని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ మెడిసిన్స్ తీసుకొని రావాలి. అదే మీకు ఇన్ హౌస్ అమ్యూనిటీస్లో ఉండటం వల్ల వాళ్ళుగా వెళ్తారు, అక్కడే మెడిసిన్స్ దొరుకుతుంది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ సేవింగ్ యువర్ టైం, మీ మీద ప్రెషర్ని రెడ్యూస్ చేస్తుంది. సో డెఫినెట్లీ అమ్యూనిటీస్ ఇంపాక్ట్ మనందరి లైఫ్లో 100% ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ద థింగ్ దట్ హౌ యు ఆర్ గోయింగ్ టు అవైల్ ఇట్. కొంతమంది ఇలాంటి అమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడా దే డోంట్ యూటిలైజ్ ది అమ్యూనిటీస్. ఫ్యూ పీపుల్ స్టే ఇన్ సచ్ కమ్యూనిటీస్ ఓన్లీ టు యూటిలైజ్ ది amenities. This is about Govind gar query gurinchi. Next email what we have received is from Sweta garu. She is writing from Hyderabad. Then already oka high rise apartment lo flat తీసుకున్నారు. But after living in an high rise, she feels that there are lots of issues in the high rise apartments. So తను అడిగే క్వశ్చన్ ఏంటంటే, what is the future of high rise apartments? Very good question అండి శ్వేత గారు. బికాస్ మనకి ఒక హై రైజ్ అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఒక 2014-15 నుంచి బాగా ఎక్స్పాండ్ అయింది హైదరాబాద్లో. అంతవరకు మనకి ఉండింది అపార్ట్మెంట్స్ 10, 11, 12 ఫ్లోర్స్ వరకు, బట్ నాట్ లైక్ హ్యూజ్ అపార్ట్మెంట్స్ లైక్ 33 ఫ్లోర్స్ అండ్ మోర్. సో ఈ ఒక హై రైజ్ ఫ్యూచర్ ఏంటి అంటే, basically people started living in these apartments only from last 2 to 3 years.
ఓకే, ఫర్ టైం బింగ్ మనం 2013-14లో ల్యాంకో హిల్స్ రెడీ అయినప్పటి నుంచి మాట్లాడుకుందాం. సో ఈ స్పాన్ ఆఫ్ లైఫ్లో, ఈ స్పాన్ ఆఫ్ టైంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, దట్ డిసైడ్స్ ద ఫ్యూచర్ ఆఫ్ హై రైజ్ అనమాట. సో మనకి ప్రెసెంట్ సెనారియోలో there are lots of issues in high rise apartments. వెల్, ఒక కాయిన్కి 2 phases ఉంటుంది. సిమిలర్లీ ఎక్కడైతే గుడ్ ఉంటుందో సర్టెన్ థింగ్స్ విల్ బి బ్యాడ్ యాజ్ వెల్. మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే గేటెడ్ కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్లో మనకి అమ్యూనిటీస్ అనేది యాంపుల్గా ఉంటుంది. యాజ్ ఐ జస్ట్ డిస్కస్డ్ టు గోవింద్ గారి క్వశ్చన్, అమ్యూనిటీస్ చాలా ఉంటుంది, మనం అది యూటిలైజ్ కూడా చేసుకోవచ్చు. సిమిలర్లీ అంత గుడ్ ఉన్నప్పుడు దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఈస్ బ్యాడ్ యాజ్ వెల్. ఆ బ్యాడ్ థింగ్స్లో మనకి మెయింటెనెన్స్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ మెయింటెనెన్స్ ఇష్యూస్, ఎలాంటి ఇష్యూస్ మనకు వస్తున్నాయి, లైక్ ప్లంబింగ్ ఈజ్ ద మెయిన్ ఇష్యూస్ దట్ వీఆర్ ఫైండింగ్ ఇన్ హై రైజెస్ టుడే. చాలా కమ్యూనిటీస్లో డ్యాంప్ వాల్స్, అంటే పైన టాయిలెట్స్ నుంచి లీకేజ్ రావటం, దానివల్ల వాల్స్ డ్యాంప్నెస్ రావటం, చాలా కమ్యూనిటీస్లో దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ వెన్ ఇట్ కమ్స్ టు హై రైజ్. అదే మీరు ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్ అనుకోండి, ఒక 10 ఫ్లాట్స్ 20 ఫ్లాట్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ విల్ బీ ఈజీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అన్ హై రైజ్ అపార్ట్మెంట్ వేర్ దే హ్యావ్ 20, 30, 33 ఫ్లోర్స్, దీస్ మెయింటెనెన్సెస్ ఆర్ వెరీ రిస్కీ అండ్ వెరీ కాస్ట్లీ ఆల్సో. అండ్ సెకండ్ ఇష్యూ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ అబౌట్ దిస్ హై రైజ్ ఇస్, ప్రతి హై రైజ్ కమ్యూనిటీస్లో మనకి అసోసియేషన్స్ ఉంటాయి. మనకు ఒక 200 to 500, 600, 1000 అండ్ ప్లస్ ఫ్లాట్స్ ఉన్న కమ్యూనిటీస్ కూడా వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్. వాట్ హ్యాపన్స్ ఈస్, అసోసియేషన్ డిసైడ్ చేసినట్టు పీపుల్ హ్యావ్ టు అబైడ్ ఇన్ ద కమ్యూనిటీ. ఇది ఒక మనిషిని సప్రెస్ చేసుకోవడానికో, వాళ్ళ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేయకుండా ఉండడానికో కాదు, బట్ దట్ ఈస్ హౌ ద డిసిప్లిన్ ఈజ్ మెయింటైన్డ్ ఇన్ కమ్యూనిటీస్. ఇవి మన తెలుగు వాళ్ళకి పెద్దగా నచ్చవు. For example, I will tell you an instance. I don't want to name the community. ఆ కమ్యూనిటీలో మ్యాక్సిమం మనకి నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. బేసిక్లీ మన ప్రతి హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఇప్పుడు ద రేషియో ఈజ్ ఆల్మోస్ట్ 50-50. మన తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ ఒక 50% ఉంటే నార్త్ ఇండియన్స్ ఒక 50% ఉంటున్నారు. సో ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే అసోసియేషన్లో మిక్స్డ్ పీపుల్ ఉంటారు. సో సర్టెన్ డిసిషన్స్ వాట్ ఈజ్ డిసైడెడ్ బై ద అసోసియేషన్ అది అందరూ యాక్సెప్ట్ చేయరు. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఐఎమ్ స్టేయింగ్ గుడ్, కమ్యూనిటీ బాగుంది, ఏ రూల్ పెట్టినా దే విల్ అబైడ్ బై దాట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అస్ ద సౌత్ ఇండియన్స్కి ఎస్పెషలీ ద సీనియర్ సిటిజన్స్ చిన్న ఈగో అనేది ఉంటుంది. ఎవరిని అడిగి చేశారు, ఎవరిని అడిగి డిసిషన్ తీసుకున్నారు. సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ ఇష్యూస్ it arises, especially when he or she is a retired government employee or retired teacher or principal or professors or doctors. కొంచెం ఈగోయిస్టిక్ అనేది ఉంటుంది. ఇలాంటి చిన్న క్లాషెస్ మనకి పెద్ద కమ్యూనిటీస్లో కనపడుతున్నాయి. సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, గుడ్ ఉన్న చోట బ్యాడ్ కూడా ఉంటుంది. సో మనం ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు సంథింగ్ హ్యాస్ టు గవర్న్ us. సో ఇలాంటి చిన్న ఇష్యూస్ కూడా మనకి కనపడతా ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ద సెక్యూరిటీ ఇష్యూస్. సెక్యూరిటీ మనకి ఎంతవరకు అయితే 24/7 మనకి మన వెనకాలనే ఉంటారు, బట్ స్టిల్ యూ ఫైండ్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇన్ హై రైజ్ అపార్ట్మెంట్స్. దట్ ఈస్ బికాస్ చాలా ఫ్రీక్వెంట్గా సెక్యూరిటీ సర్వీసెస్ని మార్చటం, దానివల్ల దే ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద రెసిడెంట్స్ అండ్ దే డజంట్ నో హూ ఈజ్ ఎ రెసిడెంట్ అండ్ హూ ఈజ్ నాట్ హూ ఈజ్ ఎ నాన్ రెసిడెంట్. అక్కడ చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. ప్లస్ ఇంత పెద్ద కమ్యూనిటీస్లో ప్రతి చోట సెక్యూరిటీ రీచ్ ఉండటం కూడా ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. సో పిల్లలు వెళ్ళకూడని ప్లేసెస్లో వెళ్ళటము, when they play they're getting hurt, all these things are small issues that you find in high rise communities. So she is asking me the future of high rise apartments. So basically high rise apartments ante this is coming with a high maintenance cost. సో ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే పర్ ఎస్ఎఫ్టీ రేట్ మనకు ఒక 12,000 నుంచి మనకి 18,000-19,000 పర్ ఎస్ఎఫ్టీ కూడా నడుస్తూ ఉంది. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్, మీకు రీసేల్ ఎక్కడి నుంచి వస్తుంది? బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ కంప్లీట్లీ లయబిలిటీ. హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ వెరీ ప్రైజీ,
కానీ దానికి రీసేల్ అనేది మీరు ప్రీ లాంచ్లో ఒక 5,000 6,000 పర్ ఎస్ఎఫ్టీ తీసుకొని ఉంటే మీకు డెఫినెట్లీ మీకు అప్రిసియేషన్ కనపడుతుంది. బట్ ఇఫ్ యూర్ బయ్యింగ్ ఇట్ అట్ ద అప్ ఫ్రంట్ ప్రైజెస్, అంటే లైక్ ద రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్ కొన్నప్పుడు మీరు ఏదైతే ప్రైజెస్ మీరు కొంటున్నారో దాంట్లో మీకు అప్రిసియేషన్ రావటం అనేది ఈజ్ వెరీ డిఫికల్ట్, and it is actually a lesser task when compared to a standalone also. So future of high rise apartments అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్, అంటే ఇప్పుడు మనం అందరం హై రైజెస్లో ఉంటున్నాము, కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ ద ఫ్యూచర్ విల్ బీ ఆల్వేస్ ఇన్ టు విలాస్, ఎందుకంటే పీపుల్ లవ్ టు లీవ్ ఇన్ ఇండివిజువలీ. సో హై రైజ్ అనేది నాట్ అన్ ఆప్షన్ ఫర్ ఎవ్రీబడి, అండ్ ఫ్యూచర్ అనేది దానికి బ్యాలెన్సింగ్గానే ఉంది. బట్ వీ డజంట్ నో ఆఫ్టర్ 5 years మనకున్న హై రైజ్ అపార్ట్మెంట్స్ ఇన్వెంటరీ ప్రకారంగా చూస్తే ఐ డోంట్ ఫైండ్ ఎ ఫ్యూచర్ ఇన్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అట్ ఆల్, బికాస్ అప్రిసియేషన్ వాల్యూస్ ఇప్పుడు ఆల్రెడీ హైలీ అప్రిషియేటెడ్ ఉన్నాయి. సో వాట్ ఫ్యూచర్ క్యాన్ యూ ఎక్స్పెక్ట్ ఫర్ సచ్ కమ్యూనిటీస్? ఓకే,